భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రాములవారి గుడి దేవస్థానం ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భద్రాచలం రాములవారి దేవస్థానం గుడి ఈవో రమాదేవి చిలకలగండి ముత్యాలమ్మ వారిని దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అశ్వరావుపేట మండలం వినాయకపురం గిరిజన ప్రాంతమైనప్పటికీ ఇక్కడ నివసిస్తున్న మహిళలు అధిక సంఖ్యలో వస్తారని ఇక్కడ చేపట్టడం జరిగిందని శృతి యాత్ర చేపట్టామని దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం శ్రీరాముల వారి ఆశీస్సులతో ఈ నెల 17వ తారీఖు ఆశ్వీజ పౌర్ణమి రోజున చిలకలగండి ముత్యాలమ్మ వారి గుడి సన్నిధిలో శబరి శృతి యాత్ర జరపబడునని కావున చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలైన రాముల వారి భక్తులు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శబరి శృతి యాత్ర జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలగండి ముత్యాలమ్మ వారి దేవస్థానం ఈవో సూర్యప్రకాష్ రావు మరియు వినాయకపురం గ్రామ పెద్దలు దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. हरे ओम श्री महाकाली महालक्ष्मी महालक्ष्मी महाविष्णुवे श्रीचक्रवासुदेवे जगन्नाथाचार्य ग्राम योगाभ्यं नमः ओम महत्मलो नमस्ते आसुभते शनिशंकरभटे लक्ष्मणसायन्द्रागेण जगं दुर्दुर्दम पापा हसुचो अर्जुनम् प्रतिदानस्ता बृहस्पते प्रतियानस्तागम् अपवादमानः प्रभञ्जनसरा कुरुंबोजान्य స్వామివారి దేవస్థానం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఏదైతే ప్రతిష్టాకరమైనటువంటి సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటాము. అందులో భాగంగా మనము సంవత్సరంలో 2 సార్లు గిరిజన మహిళ అయినటువంటి నమ్మక ఉత్సవాన్ని శబరి ఉత్సవాన్ని జరుపుకుంటాము. శబరి స్మృతి యాత్రగా ఆశ్వయుజ పౌర్ణమి రోజున అంటే 17వ తారీఖు అక్టోబర్ రోజున మనం ఇక్కడ కళ్యాణాన్ని చేయదలపెట్టాము. ఈ ముత్యాలమ్మ గుడిలో మనం ఇక్కడికి వచ్చి భక్తులందరికీ దగ్గరలో అంటే గిరిజన మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో కొంచెం వైడ్ పబ్లిసిటీ ఇచ్చి మనం వాళ్ళందరికీ చేరువేసి ఇక్కడికి వచ్చేలాగా చూసుకొని దాదాపు 1000 మంది దాకా మనం ఇక్కడ ఏర్పాట్లు గావించుకోవడానికి కూడా మనం చేస్తున్నాము. ఇందులో ఇక్కడ స్వామివారి కళ్యాణం మనందరికీ తెలుసు. సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం అంటే దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం నుంచి ఇక్కడికి వచ్చి సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం వారి సమక్షంలో జరపాలని చెప్పేసి వారందరినీ కూడా భాగస్వాములు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న వారందరినీ కూడా అలాగే చుట్టుపక్కల గ్రామాల వారందరికీ కూడా మనం అన్ని విధాలుగా మనం వారిని ఆహ్వానించి ఇక్కడ 4-5 రోజుల ముందు నుంచే మనం మీ ద్వారా కూడా మేము వాళ్ళని పిలవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్లేస్లో ఇక్కడే కళ్యాణాన్ని నిర్వహించి వారికి మహాప్రసాదాన్ని వారికి ఇచ్చి ఆ రామచంద్ర స్వామి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి ఈ కళ్యాణాన్ని ఇక్కడ చేయదలిచి మేము ఈ నిర్ణయం తీసుకొని ఈ ప్లేస్ ఎలా ఉంటుందనేది తర్వాత ఎంతమంది రాగలుగుతారనేది దాని గురించి అని ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్లేస్ చాలా చక్కగా ఉంది. అందరికీ చుట్టుపక్కల కూడా చాలా గిరిజన గ్రామాలు ఉన్నాయని తెలిసింది కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా ఇక్కడే కళ్యాణం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని మేము నిన్న ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని అన్ని వసతులతో అంటే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి వచ్చే వాళ్ళందరికీ కూడా స్టేజ్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే వారికి మనం కళ్యాణానికి అటెండ్ అయ్యే వారందరికీ కూడా కళ్యాణ తలంబ్రాలని మహాప్రసాదాన్ని లడ్డు ప్రసాదాన్ని కూడా వారికి అందజేయనున్నాము. ఇక్కడికి వచ్చి మా టీము భద్రాచలం నుంచి రావడం జరుగుతుంది. అర్చకులు అందరూ సమేతంగా వచ్చేసి కళ్యాణాన్ని నిర్వహిస్తాము. వచ్చి వారందరూ కూడా స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్.